రైట్గా బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు 2 రాజ్యసభ సభ్యులు హాజరవుతారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఆ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు, ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? బ్రాహ్మణి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించేది అయితే మొత్తం ఓవరాల్ గా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటరీ పార్టీ సమావేశాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు టీడీపీ ఎంపీలందరూ కూడా అనుసరించాల్సిన విధానం కావచ్చు, లేదంటే లేవనెత్తాల్సిన అంశాలపై కూడా మొత్తం చర్చించేందుకైతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని కూడా ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే టీడీపీ సంబంధించి 16 మంది ఎంపీలతో పాటు 2 రాజ్యసభ ఎంపీలు కూడా హాజరవుతున్నారు. అయితే వర్షాకాల సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలను, సమస్యలను చర్చించేందుకైతే కనుక ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు టీడీపీ కూడా ఇందులో భాగస్వామ్యం అవడం, అదేవిధంగా చూసుకుంటే మంత్రి పదవులను కూడా పంచుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చేపట్టాల్సినటువంటి అంశాలపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇందులో కూడా నివేదించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఎవరైతే ఎంపీలు ఉన్నారో ప్రతి ఒక్క ఎంపీలు కూడా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అన్ని కూడా అదేవిధంగా పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో చంద్రబాబు అధ్యక్షుడు అయితే మొత్తం జరుగుతున్న సమావేశానికి మొత్తం ఎంపీలందరూ కూడా హాజరవుతున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఎంపీలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశంగా కూడా మనకి కనిపిస్తుంది. చంద్రబాబు ఆధ్వర్యంలో అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించినంత వరకు ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు వీళ్ళందరూ కూడా మొత్తం ఓవరాల్ గా దీనికి సంబంధించి మొత్తం ఒక దిశానిర్దేశం కూడా చేయనున్న నేపథ్యంలో ఎంపీలందరికీ కూడా ఇక్కడ దిశానిర్దేశం చేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం ఈ సమావేశానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలనేటువంటి నియమం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి కూడా సిద్ధమైనట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.